హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతుస్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ డిష్ చూపిస్తున్నాను. నేను ఇవాళ మా మమ్మీతో కలిసి చేస్తున్నాను అనమాట. ఆ స్పెషల్ డిష్ పేరు ఏంటంటే శనగకాకు పొడి. రా మమ్మీ. ఆకు క్వాలిటీని బట్టి మనం పప్పులు తీసుకోవాలి. మామూలుగా ఉంది ఆకు, కప్పు నిండా లేదు కదా. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పెసరపప్పు, కొద్దిగా నువ్వులు, చింతపండు, నిమ్మకాయ కన్నా తక్కువ వేసుకోవాలి చింతపండు, మిరపకాయలు కావాల్సినన్ని ఓ 10-15 వేసాను, సాల్టు, ధనియాలు. ఇవన్నీ ఒక పెనములో డ్రై చేసుకోవాలి. కడాయిలో తడి లేకుండా చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత మినపప్పు వేయాలి. శనగపప్పు వేస్తున్నాను. పెసరపప్పు వేస్తున్నాను. ఇవి మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మాడొద్దు. ధనియాలు వేస్తున్నాను. నువ్వులు వేస్తున్నాను. మిర్చి, ఉప్పు. ఇప్పుడు ఆకు కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఆయిల్ వేయాలి, ఇట్లా కొద్దిగా డ్రై అయిపోయింది. ఆకు మంచిగా ఫ్రై అయిపోయినాక పొయ్యి కట్టేసి పక్కకు పెట్టుకొని చల్లగా అయినాక అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది, మిక్సీలో వేసుకుందాము. ఈ ఆకును కూడా వేసేసుకోవాలి. వెల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి. కొందరికి బరుకుగా ఇష్టం ఉంటుంది, కొందరికి చాలా సన్నగా ఇష్టం ఉంటుంది. కొద్దిగా బరుకుగా ఉంటేనే తింటుంటే మంచిగా అనిపిస్తుంటుంది. అయిపోయింది ఇది. ఇడ్లీలకు పెట్టుకోవచ్చు, ఉప్మాకు పెట్టుకోవచ్చు, పొంగల్కు, ఇవన్నిటికి కూడా సైడ్గా పెట్టుకొని తింటే బాగుంటుంది. ఈ పొడి మా కూతురికి కూడా వస్తుంది, కానీ నా మన్మడు నన్నే చేయాలని పట్టుబట్టిండు. ఇప్పుడు చేశాను, తినిపిస్తాను వానికి. ఆహా, ఇంత బాగుందా లోక? ఆహా, ఇంత బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి మా అమ్మ చేసే రెసిపీస్ మీకు కావాలంటే మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.